ఆర్థిక రాజధాని, పర్యాటక రాజధాని అన్నారు. చివరకు రాజకీయ రాజధాని అయింది. ఏపీ రాజకీయాల్లో విశాఖకు ప్రత్యేక స్థానం దక్కింది. విశాఖ వాసులను వీర విధేయులుగా కూటమి పార్టీలు గుర్తిస్తున్నాయి. ఇక్కడి నేతలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెడుతున్నాయి. నిన్న టీడీపీ, నేడు బీజేపీ తమ పార్టీల రాష్ట్ర అధ్యక్షులుగా విశాఖ నేతల్ని ఎన్నుకుంటున్నారు. విశాఖ నేతల్ని అధ్యక్షులుగా ఎన్నుకోవడం వెనక కారణం ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన విశాఖ వాసులకే రాష్ట్ర అధ్యక్ష పదవులు. సముచిత స్థానం కల్పించిన టీడీపీ, బీజేపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో విశాఖపట్నం ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటి వరకు ఎవరు గెలిచినా విశాఖపై హామీలు కురిపించడం, ఎన్నికలు ముగిశాక ముఖం చాటేయడం, మళ్లీ ఎన్నికలకు అవే హామీలను ఇవ్వడం పరిపాటిగా ఉండేది. దీంతో ప్రజలతో పాటు పార్టీలో ఉండే నాయకులకు ఇబ్బందులు కలిగేవి. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పార్టీలకు రాష్ట్ర అధ్యక్ష పదవులను విశాఖ వాసులకు కేటాయించారు. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉండగా వాటిలో ప్రధానమైన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఇక ఎంతో మంది ఆశావాహులను, ఎన్నో సిఫారసులను కాదని ఏపీ బీజేపీ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ విశాఖవాసి పీవీఎన్ మాధవ్ ను ఎన్నిక చేసింది కమలం పార్టీ హైకమాండ్. దీంతో విశాఖపై కూటమి పార్టీల ప్రేమ కనిపిస్తోందంటున్నారు ఇక్కడి ప్రజలు. 2024లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. అయితే కేబినెట్ పదవి రాలేదు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చి శ్రీనివాస్ ను గౌరవించింది టీడీపీ. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2019-24 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పెద్దలు ఎన్ని తాయిలాలు చూపినా పార్టీని వీడకుండా ఉండి వారి వేధింపులను ఎదుర్కొన్నారు. గాజువాకలో ఆయన నిర్మిస్తున్న వాణిజ్య భవన సముదాయాన్ని కూలగొట్టినా లొంగకుండా పార్టీ కోసం నిలబడ్డారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన్ను బీసీల నాయకుడిగా గుర్తించి అధిష్టానం పార్టీ అధ్యక్షుణ్ణి చేసింది. పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం కార్మిక సంఘ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వారసత్వాన్ని పల్లా నిలబెట్టారు. ఇప్పుడు అదే కోవలో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది. మాధవ్ తండ్రి పీవీ చలపతిరావు కూడా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 6 ఏళ్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. తండ్రి బాటలోనే మాధవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి దేశమంతా పర్యటించారు. పార్టీ సిద్ధాంతాలను ఔపోసన పెట్టి ఆ మార్గంలోనే ముందుకు నడిచారు. పార్టీలో కీలక పదవులు నిర్వర్తించారు. బీజేపీలో తండ్రితో పనిచేసిన అగ్ర నాయకులందరితో సత్సంబంధాలు ఉండడం, మృదు స్వభావం కలిగి పార్టీ ఉన్నతి కోసం నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉండడంతో అధిష్టానం ఆయన సేవలను గుర్తించింది. గతంలో నాటి పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజును తప్పించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం యోచించినప్పుడే మాధవ్ పేరు పరిశీలనకు వచ్చింది. అయితే సీనియర్ నాయకురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి పెద్దలు అవకాశం కల్పించారు. ఈసారి కూడా ఆ పదవి కోసం చాలా మంది పోటీపడ్డారు. అయితే అధిష్టానం మాత్రం బీజేపీ మూలాలు కలిగిన వారికే పట్టం కట్టాలని భావించి మాధవ్ ను ఎంపిక చేసింది. మొత్తానికి విశాఖ నేతలకు కూటమి పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షులుగా విశాఖ నేతల్ని ఎన్నుకొని టీడీపీ, బీజేపీలు తమ ప్రయారిటీని తెలిపాయి. మరి రానున్న రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.